విష్ యూ హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ, థ్యాంక్ యూ. హార్ట్ఫుల్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్ని 32 ఏళ్ళు అయిందా? అంటే మా మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ కూడా మీరు చెప్పలేకపోతున్నారంటే అంటే 32 ఏళ్ళు. అంటే ఎందుకు దీనికి చేసుకున్నాను అని ఒక్కొక్క ఇయర్ ని మర్చిపోతున్నారనమాట. అంటే నేను ప్రతి మ్యారేజ్ డే ఎందుకుంటున్నాను తెలుసా ఫ్రెండ్స్? నువ్వు మ్యారేజ్ డే ఎప్పుడు రా మీది? పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట్టలేరా. అడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా. మమ్మీని చేసుకున్న తర్వాత ఛీ దీన్ని ఎందుకు చేసుకున్నానో అని చెప్పేసి అనుకునే ఉన్న సిచ్యువేషన్ వచ్చిందా? పెళ్ళయ్యాక ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని అమ్మో. సంసారం ఒక చదరంగం. థ్యాంక్ యూ శుక్రియా. ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ ట్రిక్ చేయబోతున్నాను. ఆడుతూ 6 6 బ్లాక్ 6 ఇది. ఎవ్రీబడి 1 మినిట్, మీరు 1 మినిట్ ఇలాగే మీరు సస్పెన్స్ గా చూస్తుండండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాం వాలేకుం. విష్ యూ హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ, థ్యాంక్ యూ. అదే ఆ నవ్వు ఏంటి? బాధతోటి నవ్వా, సంతోషంగా నవ్వా నన్ను చేసుకున్నందుకు? బాధే ఉంది, సంతోషమే. సంతోషమే కదా. హార్ట్ నుండి చెప్పండి, లోపల నుంచి చెప్పండి, నన్ను చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని హార్ట్ఫుల్గా చెప్పండి. హార్ట్ఫుల్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్ని 32 ఏళ్ళు అయిందా? అంటే మా మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ కూడా మీరు చెప్పలేకపోతున్నారంటే అంటే 32 ఏళ్ళు. అంటే ఎందుకు దీనికి చేసుకున్నాను అని ఒక్కొక్క ఇయర్ ని మర్చిపోతున్నారనమాట. 32 ఇయర్స్. అవును, అర్థమైందిగా. కన్ఫర్మ్ గా. అందుకే మా నేనే కెమెరామెన్ మర్చిపోయాను. నవ్వుకుంటున్నాడు. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు అని ఇప్పుడు తీసే వ్యక్తి. సరే, 32 ఇయర్స్లలో నా గురించి ఏమనిపించింది? జన్మలకి నేనే భార్య కావాలని అనిపించిందా లేదా? కెమెరామ్యాన్ ఫోకస్ టు ఇన్ ఫేస్ మీద చెయ్యండి. అంటే నెక్స్ట్ జన్మ ఏంటో నాకు తెలియదు కదా. అనుకుందాం జన్మ ఉందో లేదో, అది 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 తర్వాత కానీ అసలు మళ్ళీ నేనే మీ భార్యగా కావాలని మీకు మనసులో నుండి అనిపిస్తుందా లేదా? అప్పుడు పుట్టిన తర్వాత అప్పుడు అనుకుందాం. ఇప్పుడైతే ఓకే ఇప్పుడు కదా. అమ్మో, ఇప్పుడు క్లారిటీగా చెప్పడం లేదంటే అనిపించటం లేదని నాకు అర్థమైపోయింది. లేదు, ఉంటది జన్మ నిజంగా? నేను నమ్మను, ఎందుకంటే నాకు అలా అనిపించట్లేదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నీకు అలాగ అనిపించకపోతే నేనేం చేస్తాను? నా ఫేస్లో అనిపిస్తుంది కదా. మనసులో నుండి రావట్లేదు అనమాట. మనసులో నుంచే వచ్చింది. ఒకవేళ 32 ఇయర్స్ బ్యాక్ నన్ను పెళ్లి చేసుకోకపోయి వేరే అమ్మాయితో మీ పెళ్లి జరిగి ఉంటే మీ లైఫ్ ఎలా ఉండేది? ఇది ఎలా ఉంటుంది? మీరు చాలా హ్యాపీగా ఉండేవారు కదా. ఇప్పుడు ఎలా ఉందో వేరే అమ్మాయి చేసుకున్నా అలాగే ఉంటుంది. ఏమైనా కొత్తగా ఏమైనా దాంట్లో ఏదైనా ఉంటుందా? నాకు తెలియక అడుగుతున్నా. ఏదో ఒకటి ఒక అబద్ధం చెప్పొచ్చు కదా. లేదు జుబేదా, నిన్ను చేసుకుంటేనే నా లైఫ్ ఓ, చాలా అబద్ధమా? బాగుంది అని అబద్ధం. చెప్పొచ్చు కదా. ఏదో చే- కొంచెం ఎందుకు? కొంచెం ఒక 5 నిమిషాలు సంతోషపడతాను. బాగోదు, అలా చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. రేపు 23వ తారీఖు, జనవరి 23వ తారీఖు పెళ్ళయింది. ఆ 2 వెనక్కేస్తే 32 ఏళ్ళు అయింది. ఈ మ్యారేజ్ డేకి ఇదే స్పెషల్ మంది. ఎస్. జనవరి 23rd మ్యారేజ్ అయింది. 23rd తిరిగి వేస్తే 32 సంవత్సరాలు అయ్యింది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్. ఈ మ్యారేజ్ డేకి మా ఫాతిమా కూడా స్పెషల్గా మా ఇంట్లో ఉంది. కమ్ హియర్ ఫాతిమా. మా ఆయిష ఇప్పుడు ఏమంటుందో తెలుసా? అలా మా ఆయిష ఏమందంటే, మా వారికి మ్యారేజ్ డే అడిగాను కదా నేను. అడిగినప్పుడు మా వారు తక్కువ జనవరి 23rd 32 సంవత్సరాలు అయిందని చెప్పేశారంట. అయితే ఆయిష అంటుంది, మొన్నంట కరీంకంట మ్యారేజ్ డే ఎప్పుడు అని అడిగితే ఎప్పుడేంటి నవంబర్ 21 సెప్టెంబర్ 21 నవంబర్ 21 చేసేసారు మా ఆయన.
అసలు ఇంతకే గుర్తులేదు. అన్నయ్య ఇంకా డేస్ అవన్నీ గుర్తుపెట్టినారు. చాలా గ్రేట్ అన్నయ్య, కదా చాలా గ్రేట్. ఆయనకి ఏమీ గుర్తులేదు. ఫాతిమా, మా మ్యారేజ్ డే లాస్ట్ ఇయర్ కూడా నువ్వు మా దగ్గరే ఉన్నావు. చక్కగా మా మ్యారేజ్ డే మ్యారేజ్ చేసినట్టుగానే చేసావు. అంటే నేను ప్రతి మ్యారేజ్ డే ఎందుకుంటున్నాను తెలుసా ఫ్రెండ్స్, ఎందుకంటే కావాలని ఉంటున్నావు, నీకు అంత ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళ మ్యారేజ్ డే కి కావాలనే అంటే ఉంటుంది. అంటే అది కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకో మాట ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళ పెళ్ళికి నేను లేకుంటే, సో ఇప్పుడైనా వీళ్ళ పెళ్లి రోజు నేను ఉండాలి అని చెప్పి కావాలని ఉంటది. అది కూడా మ్యారేజ్ డే, అది తను ఇక్కడ ఉండేటట్టే చూసుకుంటది. థ్యాంక్ యూ ఫాతిమా. ఇప్పుడు డాడీ ఎలా గుర్తుపెట్టుకున్నారో, మావయ్య ఎలా గుర్తుపెట్టుకోలేదో, అలా మేము కూడా ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోతాం అనేది మీరందరూ బ్లాగ్లో చూస్తూ ఉండాలి. ఇయర్స్ చూస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, కొత్త కొత్త వ్లాగ్స్ వస్తాయి, చాలానే షాక్స్ వస్తాయి, హఠాటమైన పరిస్థితులు వస్తాయి, ఆనంద పరిస్థితులు వస్తాయి, మరి అన్ని మీరు చూడాలి కదా. సాడ్ మూమెంట్స్ వస్తాయి, చాలా ఉంటాయి. సాడ్ తక్కువే రానివ్వండి, మనకి ఎక్కువ వద్దు, ఉన్న చిన్న జీవితం ఏదైనా ఉంటుంది. షేర్ చేసుకోవాలి, అంతే చేసుకోవాలి. యూ గైస్ ఆర్ అవర్ ఫ్యామిలీ. అంతే. అయితే మా మీటి ట్యూషన్కి వెళ్ళింది. మా అబ్దులు తను బాక్సింగ్ క్లాస్కి వెళ్ళాడు కాబట్టి మా పిల్లలు లేరు. మీ పిల్లలు లేరు? మా పిల్లకి పాపకి రేపు ఎగ్జామ్స్, బాబు వచ్చేటప్పటికి 7:30. ఇప్పుడు మేము ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. నా చదువు అయిపోయింది, నాకు టెన్షన్ లేవు. లేకపోతే రోజు 7 o'clockకి లేసి ఆ నిద్ర కళ్ళతో ఆ కాలేజ్కి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జామ్ టైమ్స్ కదా, అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి. చూసావా కరీము, అక్కడ దూరంగా ఉండి భార్య దగ్గర కూర్చోని. అంత పొగిడితే మీరు లేరు. నువ్వు మ్యారేజ్ డే ఎప్పుడు రా మీది? పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట్టలేరా. పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా. చెప్పు మ్యారేజ్ డే 21st నవంబర్ సెప్టెంబర్. అరే ఈ అమ్మాయితో ఓ షట్ డామ్ ఇట్. పోనీ ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి మీది? 21. ఘోరమా? అక్కడ అన్నయ్య ఎంత అరే 21st సెప్టెంబర్కి 21 ఇయర్స్. చక్కగా చెప్పారు. మీది 21 ఇయర్స్, మాది 32 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి. కానీ ఇప్పుడు కొత్త ఇప్పుడు మంచిగా చెప్పారు అన్నయ్య. ఏంటి 23rd, దాన్ని తిరిగేస్తే 32 ఇయర్స్ అయింది. బాగుంది కదా ఇది. ఈ రోజు స్పెషాలిటీ మీది కూడా 21 ఇయర్స్ యానివర్సరీ. అదేలే, పెరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను ఫ్రెండ్స్, అందరం దీవించండి. ఇన్షాల్లా. మా ఫాతిమా ఇందాక నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, దానిపైనే ఎవరు అవుతారు కోటీశ్వర్లు అనేది. నేను క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాను వాళ్ళని. కోటీశ్వరులు అవుతామా? ఫస్ట్ ప్రశ్న ఎవరికి? మా వారికా నాకా? ఇట్లా మధ్యలో నాకు ఆడియన్స్ ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఫ్రెండ్స్, నేను ఆడియన్స్ కాదు, ఎవరికి ఇద్దరు ప్రశ్న. సో ఫస్ట్ మొదటి ప్రశ్న మిస్టర్ ఆలీ గారికి, అంటే మా డాడీకి. మీకేనంటండి, తీసుకోండి. సో మొదటి ప్రశ్న, ₹1,00,00,000 సమాధానం. గెలిస్తే ₹1,00,00,000 మీది, పోతే ₹1,00,00,000 నాది. ఫస్టే ₹1,00,00,000. మీకొద్ద కంటెంట్ కరెక్ట్ చెప్పండి. ఫస్టే ₹1,00,00,000 ప్రశ్న. ఆ ప్రశ్నకి ఎవ్రీబడి సైలెన్స్. ఏది ఇచ్చినా భారీగా ఇస్తుంది, ఆ కోట్లలో లెక్కేస్తుంది. అవును, రోజు ఆ ప్రశ్న ₹1,00,00,000 ఎందుకంటే ఫ్రెండ్స్ 32 ఇయర్స్ కలిసి వచ్చారు కాబట్టి ఆ ప్రశ్నకి వాల్యూ ₹1,00,00,000 ఉంటుంది ఫ్రెండ్స్. 32 ఇయర్స్ ఇస్ నాట్ అ నార్మల్ థింగ్. అది అందుకే ₹1,00,00,000 ప్రశ్న ఏంటంటే, అడుగు. మీరు పెళ్లి చేసుకొని ఇన్ని ఇయర్స్ అయ్యాయి కాబట్టి దీంట్లో చాలా సాడ్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్, ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్ చాలా ఉండుండొచ్చు. మమ్మీని చేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు చేసుకున్నానో అని చెప్పేసి అనుకునే ఉన్న సిచ్యువేషన్ వచ్చిందా? అన్న మాట కాదు కానీ బాబోయ్ దీన్ని ఎందుకు చేసుకున్నాను రా నాయనా అని చెప్పేసి తొందరగా చేసేసుకుందానా అని అనిపించింది. ఎవ్రీబడి 1 minute ఇలాగే మీరు సస్పెన్స్ గా చూస్తుండండి. ఇప్పుడు దీన్ని మేము ప్రమోషన్లో వేసుకుంటాం. ఓకే, ఎవరిదైనా చుట్టాల్లో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా పండుగ వస్తే ఇంట్లో ఉండడం కానీ ఇట్లాగా చాలాసార్లు జరిగింది. జనరల్గా కొత్త సంవత్సరం 1వ తారీఖు ఇంట్లో ఉంటారు. ఇట్లాగా
రంజాన్లో కూడా బక్రీద్ ఫంక్షన్లో కూడా చాలాసార్లు, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక డేట్ ఇచ్చినప్పుడు చాలామంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటాయి. అంటే ఇప్పుడు నా ఒక్కడి కోసం వాళ్ళ డేట్లన్నీ మార్చాలంటే చాలా కష్టం. సో నా ఒక్కడి వల్ల ఇంతమంది బాధపడాలి, వద్దు. పండగ ప్రతి సంవత్సరం వస్తుంది, బట్ కానీ ఎక్కువ పండగలకి ఏ పండగలకి కూడా ఇంట్లో లేను. అప్పుడు మాత్రం కొంచెం ఇంట్లోనే ఉండేవారు. అప్పుడు కొంచెం బాధపడేవాడిని. మరి నా బాధ నేను కూడా చెప్పేది. నువ్వు క్వశ్చన్ అడగలేదు కానీ అదే క్వశ్చన్ నాకు. Complete అవ్వలేదు. నేను చెప్పేయాలి, నేను అయితే చెప్పేయాలి. ఈ ప్రశ్న జస్ట్ 10 రూపీస్ ఫ్రెండ్స్. అదేంటిది? ఆ కోటి మా వారికి రూపాయలు కోటి రూపాయలు. కోటి రూపాయలు కూర్చో భాయ్. ₹1,00,00,000 ఏవి మీ ఎప్పుడు తాత వస్తాయి? ఇస్తాడా లేకపోతే? ఎవరిస్తారు? ఇప్పుడు ఈ ₹1,00,00,000 మీకు ఎవరిస్తారంటే మన జనాలు వ్యూస్ ఇచ్చి కామెంట్స్ రాసి మొత్తం సబ్స్క్రైబ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. Yes. అదే ₹100 ప్రశ్న. Yes. ₹10 అంటుంది, ₹100. సరే, నేను చెప్తున్నాను ఏంటంటే, నేను పెళ్లి కాకముందు పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు అని రోజు కలలు కనేదాన్ని. నాకు పెళ్ళి అంటే ఇష్టం. Tenth class లోనే? ఎందుకు ఇష్టం పెళ్ళి అంటే, నేను ఒకసారి ఒక లాగ్ చేసాను, అందులో చూడండి. ఎందుకు ఇష్టం అంటే, నాకు చదువు వచ్చేది కాదు. నేను 6th క్లాస్ నుండి చెప్పేస్తున్నాను. మా ఆయేష ఎప్పుడు చెప్పొద్దు, ఇది ఎందుకు రివీల్ చేస్తామని తిడుతూ ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ మధ్య, బంధువుల మధ్య ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఇదే చెప్పేస్తుంటాను. చూడండి, నేను 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఫెయిల్డ్ స్టూడెంట్. ఈ ఒక్క నిమిషం, ఇప్పుడు నేను చెప్తా, ఇలా తిప్పమ్మా. ఫెయిల్ స్టూడెంట్ ఏం చెప్పలేదు, కానీ ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి ఒకసారే చూస్తుంది, ఒకసారి చూసి వెంటనే చెప్పేస్తుంది. అప్పుడు ఫెయిల్ స్టూడెంట్ అంటుంది తన. మరి ఫెయిల్ స్టూడెంట్స్ అలా చెప్పగలరా? అందుకే చెప్పొద్దు. అలా ఎందుకు చెప్తావు? నీ దగ్గర అంత మరి talent అప్పుడు failed. పెట్టుకొని అంటున్నా. కరెక్టే, కానీ అప్పుడు ఆ రోజులో ఫెయిల్డ్ 6th ఫెయిల్డ్, 7th ఫెయిల్డ్, 8th, కానీ 9th నువ్వు ప్రతిదీ. జీవితంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అవన్నీ ఫెయిల్ అయినా సరే నీ జీవితంలో ఫస్ట్ క్లాస్ లో మంచి అందరూ husband, మంచి చిట్కేలు. పిల్లలు, ఇంకా పాస్ అవ్వాల్సింది మంచి ఇంకా ఉంది. పిల్లలు, ఇంతమంది హృదయాల్ని గెలుచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో అది ఎప్పుడు ఫెయిల్ అని అసలు అనుకోవద్దు. ఏమో అప్పుడు ఫెయిల్ అయ్యాను. Failure is a success, my friends. Failure is a success. అంతే. అయితే అప్పుడు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, స్కూల్కి వెళ్ళకూడదు అనే ఒక రీజన్తో మాత్రమే నేను పెళ్ళి అని ఆ వయసులోనే, అప్పుడు ఆ రోజుల్లోనే ఎందుకంటే నా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయేవి 8th క్లాస్లో, 9th క్లాస్లో. ఆ రోజుల్లో తొందరగా చేసేసేవారు. తను స్కూల్కి వచ్చేది కాదు పెళ్ళి అయిపోతే. పెళ్లి చేసుకుంటే స్కూల్కి వెళ్ళనవసరం లేదు అని ఒక సంతోషం వచ్చేసేది. పెళ్ళి అయిపోతే ఒక పని అయిపోద్ది. కానీ పెళ్ళి అయ్యాక తెలిసిందండి స్కూలే బెటర్ అని. ఎందుకని అడగరేంటి? పెళ్ళి అయ్యాక ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని అమ్మో. సంసారం ఒక చదరంగం. దీనికన్నా స్కూల్ జీవితమే బెటర్ అనిపించింది కానీ అప్పుడు. ఆ 16-17 ఇయర్స్ లోనే మొత్తం అన్ని నేర్చేసుకుంది మా వదిన. Yes. మొత్తం complete అయితే గా. పెళ్ళి అయిన తర్వాత కరెక్ట్గానండి January 23కి పెళ్ళయింది కదా, February 11కి మా వారి యమలీల మూవీ హీరోగా ఓపెనింగ్ జరిగిందనమాట. అప్పుడు మా వారు హీరో అయిపోతున్నారని ఎంత పొంగిపోయానంటే, ఎంత సంతోషపడిపోయానంటే అది అసలు ఆ మాటల్లో మాటలు చెప్పలేము. చెప్పలేను. అయితే 11కి హైదరాబాద్కి తీసుకొచ్చారు మా వారు. నన్ను, మా అత్తగారు అందరినీ ముహూర్తానికి తీసుకొచ్చారు. ఒక 2 days మంచిగా మాకు షూట్ చూపించారు. ఎమ్మెల్యేల షూటింగ్ అంతా చూసాం. చెప్పు, నువ్వు ఎలా వచ్చావు ఫ్లైట్ లో, ఏంటి ఆహా, ఏ సినిమా షూట్, అది మెయిన్ కదా. ఫ్లైట్ ఏంటి, ఫ్లైట్ లో రాలేదు, वो ట్రైన్. शादी के टाइम पे आए सो। అది చెప్పేశాను, అది రిసెప్షన్ది చెప్పేశాను ఒక వ్లాగ్లో. ఆ ట్రైన్ టికెట్స్ మేము మార్నింగ్ హైదరాబాద్ రావాలి ఎమ్మెల్యేల ముహూర్తానికి. ట్రైన్ టికెట్స్ ఎలా దొరికాయో తెలుసా? నువ్వు నవ్వుతావు చెప్తే. అప్పుడు రాజమండ్రిలో ఉండేవారు. రాజమండ్రి నుండి హైదరాబాద్కి ట్రైన్ టికెట్స్ మా మావయ్య గారికి, మా అత్తగారికి, నాకు, మా మరిదికి, నలుగురికి ఒక ట్రైన్, మా వారికి సపరేట్గా ఒక ట్రైన్. అదేంటి? పెళ్ళి అయిన తర్వాత ఏమో మరి ఎందుకు మీరు మీ ఇద్దరికన్నా ఒకటి ఉండాలి కదా. లేదురా, మీరు కావాలని చేయించుకున్నారు కదా అలాగా టికెట్స్. నాతో రావడం ఇష్టం లేదు కదా అప్పుడు మీకు. అసలు అది లేదు. నాకేదో అయితే గోదావరి ట్రైన్లో అందరం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. వేరే వేరే ట్రైన్స్ అని తెలుసు. ఆ ట్రైన్లో స్టేషన్లో కూర్చొని ఏడ్చేస్తున్నాను. నాకు ఒక్క నిమిషం కూడా మా వారితో ఎడబాటు ఇష్టం ఉండేది కాదు. లోపల ఏడ్చేస్తున్నాను. మా అత్తగారు చూడకూడదు, ఇలా తుడిచేసుకుంటున్నాను. ఏంటిది ముగ్గురిది పిచ్చిది ఇలా ఏడుస్తుందని ఎవరిని అనుకుంటారని భయం. అయితే మా వారు పక్కన కూర్చొని, ఏమే ఒక గంట ముందు నువ్వు దిగుతావు, గంట ముందు నేను దిగుతాను, ఒక గంట తర్వాత నువ్వు దిగుతావు. ఒక టికెట్ వాళ్ళు వేశారు,
వీళ్ళకి టికెట్ నేను వేసాను. సో అక్కడ ఏంటంటే ఒకే ట్రైన్కి దొరకలేదు. దొరకలేదు మాట. గౌతమి ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ అంతే. మా వారు గోదావరి బ్రిడ్జి నుంచే వస్తాయి. అదే బ్రిడ్జ్. మా వారిది 7:30కి ట్రైను, మాదేమో 8:30కి. 8:45. అయితే ట్రైన్లో కూర్చుని కూడా ఎడ్చేస్తున్నాను, నా ముందు వెళ్ళిపోతున్నారు, ముందు ట్రైన్లో వెళ్ళిపోతున్నారు, మా వారు వెళ్ళిపోతున్నారు అని. ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నా ఎక్స్చేంజ్ అయితే ఆ ట్రైన్ చెప్పేశాను కదా, అక్కడ నుంచి మొదలెడతాను. నా బాధ ఎలా మొదలైంది, పెళ్ళైన తర్వాత తెలియాలి కదా. అయితే 11th తీసుకొచ్చి 2 days చూపించేశారు, ఊరంతా తిప్పారు, చార్మినార్ చూపించారు, అన్నీ మంచిగా ఎంజాయ్ చేశాను. అంతా అయ్యాక 2 days తర్వాత ట్రైన్ టికెట్స్ చేతిలో పెట్టి బయలుదేరండి ఇంకా అన్నారు. నేనేమనుకునేదాన్ని అంటే, ఓహో అంటే పెద్ద వాళ్ళు యమలీల మూవీ షూటింగ్ అప్పుడు పెద్ద గెస్ట్ హౌస్ ఇచ్చారు మా వారి కోసం. ఆహా, ఆ గెస్ట్ హౌస్లో అంచక నన్ను పెట్టి మా వారు మిగతా వాళ్ళని పంపించేస్తున్నారేమో, నేను ఇచ్చక షూట్ అయ్యే వరకు మా వారితోటే ఉండొచ్చు అని కలలు కనేసాను ఆ రోజు. కానీ సాయంత్రం మా వారు ఆ టికెట్స్ ఇచ్చి, జుబేదా ఇంకా మీరు అందరూ బయలుదేరండి, నాకు షూట్ ఒక 2 months ఉంటుంది, 2 months తర్వాత వస్తా. ఏంటి 2 months తర్వాత వస్తారా? 2 months కాదు, 1 month. 1 month. ఇప్పుడు మీరు 1 month అనిపిస్తుంది, మా 2 months నాకు 2 years లా అనిపించింది అప్పుడు. అయితే అన్నారు. అనగానే నాకు అసలు ఫీజులు ఇలా ఊడిపోయినవి. నేను అదే నేను ఇప్పుడు ఉండుంటే గట్టిగా మాట్లాడి నేను అసలు నేనే కానీ అప్పుడు నాకు నోట్లో నుంచి నాలుగు ఇలా బయటకు వచ్చేది కాదనమాట. అందుకని నేను ఇదేంటి వెళ్ళిపోమంటున్నారా, ఏమంటే నిజంగానే వెళ్ళిపోమంటున్నారా అని అడిగితే, అవును నువ్వేం చేస్తాను, ప్రొద్దుటికి వెళ్ళి రాత్రికి వస్తాను షూటింగ్ నుండి, ఇంత పెద్ద గెస్ట్ హౌస్లో నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు, పో నువ్వు ముందు అన్నారు. అంటే మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి మళ్ళీ ఒక గంట దూరం అయినందుకే ఇంత ఏడ్చాను. ఇప్పుడు ఒక 2 months దూరం అంటున్నారు అని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు ఎక్కడ ఇలా చూస్తున్నా మా వారే కనిపిస్తున్నారు అక్కడ రాజమండ్రిలో. ఎలా ఏడుపు వచ్చేస్తుందంటే అసలు ఎవరికి చెప్పుకోలేను. పెళ్ళయి మంత్స్ కాదురా, January 23rd పెళ్ళయింది, February 11th షూట్. అంటే 1 month కూడా కాదు, కానీ చాలా ఏడ్చాను. ఈయన ఎంత గుర్తుకొచ్చేసారు, ఈయన ఒక్కసారి కూడా నాకు తలుచుకున్నారో లేదో ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు అంత కష్టపడ్డాం కదా, మరి ఈ రోజు ఎక్కడున్నాం? ఆ మాట మీదే నేను ఈ ప్రతిఫలం అప్పుడే నా కళలోకి వచ్చేసి అప్పుడు అలాగా mouనంగా రోధిస్తూ నాలో నేనే కుమిలిపోతూ ఫ్యూచర్ లో బాగుంటాం కదా నాలో నేనే. అలాంటి యంగ్నెస్ మళ్ళా రాదు కదా. ఫేమ్ అనేది ఎప్పటికైనా వస్తుంది కష్టపడితే గానీ, ఆ వయసు ఆ జోష్ అనేది మనకి. కష్టం ఎప్పుడు వయసులోనే చేస్తాం, వయసు ఉన్నప్పుడే కష్టపడాలి అంటారు. ముసలోడు అయిపోయిన తర్వాత ఇప్పుడు అవును, మరి ఇప్పుడు మీకు ఆ మూమెంట్స్ లేవు కదా. ఇప్పుడు మీరు ఆ బ్యాక్ వెళ్ళాలంటే ఆ టైంకి ఇప్పుడు ఆ డాన్స్లు వేయలేను, ఆ ఫైట్లు చేయలేము కదా. అయితే ఇంకో విషయం, అయితే 1 month 2 months తర్వాత వచ్చారు ఆ షూట్ ముగించుకొని. వచ్చి ఒక 4 days ఉన్నారు రాజమండ్రిలో. అప్పుడు ఎంతో హ్యాపీ అయిపోయిన, అబ్బా మా వారు వచ్చారు. మళ్ళీ ఆయనకి షూట్కి ఫోన్ వచ్చింది, 4 daysలోనే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అప్పుడు నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు, నీకు పెళ్లి చేసుకొని చాలా బాధ పెడుతున్నాను, నేను ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకుంటాను, అన్నీ అరేంజ్ చేసి నిన్ను పిలిపిస్తాను, నువ్వేం బాధపడుకో అనగానే అప్పటికి నాకు ఎంత మెచ్యూరిటీ వచ్చిందో తెలుసా. వారు చేయి పెట్టుకుని ఒక్కటే అన్నాను. అప్పటికి నాకు ఏమంటారు, హిమ్మత్ వచ్చేసింది, ధైర్యం అదే ధైర్యం వచ్చేసింది. ఏంటి మా వారికి నేను ధైర్యం చెప్పాను, మీరేం ఇక్కడ సిట్యుయేషన్స్ గురించి మీరేం బాధపడకండి, అన్నీ నేను చూసుకుంటాను, మీ అమ్మగారిని నాన్నగారిని తమ్ముడు అందరినీ నేను హ్యాండిల్ చేసుకుంటాను, మీరు మంచిగా ఇక్కడ దిగులేం పెట్టకుండా మంచిగా వెళ్ళి మీరు షూట్ చేసుకుని రండి అని నేను ఆయన చెయ్యి పట్టుకుని చెప్పగానే నిజంగా ఆయన నేను చేసుకున్నందుకు ఐ అప్రిషియేట్ యూ అని ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇప్పుడు మీకు గుర్తుందా లేదా అప్పుడు అన్నమాట? మీరు అన్నారు ఏమండి 32 years బ్యాక్ అనగానే ఆ మాటకి నేను అబ్బా ఇలా మా వారికి నచ్చినట్టు చెప్తుంటే అప్రిషియేట్ చేస్తారు. కూడా ఆయన బాధపడ్డారు కలిసి లేనని, అది చాలా నిజమే. నాకు చాలా మంది చెప్పేవారు, మా వారితో ఉండే మేకప్ మ్యాన్ గారు, మేనేజర్ గారు, ఇంకా అసిస్టెంట్ అందరు కూడా ఏం చెప్పేవారంటే, షూట్ గ్యాప్లోనంట మా వారు చైర్ వేసుకుని బ్రేక్ ఇస్తారు కదా, కూర్చునంట మా పిక్స్ పెట్టుకుని ఉండేవారంట. ఆ పిక్స్ చూసుకుంటూ అప్పుడప్పుడు వస్తున్నాను, అప్పుడప్పుడు వెళ్తున్నాను ఫోన్లో అప్పుడు ఓకే. కానీ నేను సినిమాలో హీరోని, రియల్ లైఫ్లో హీరో ఎవరు? మన సైనికుడు. వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళు వన్స్ వెళ్తే ఏదైనా జరిగితే తిరిగి వస్తారో లేదు తెలియదు. కానీ హైదరాబాద్లో ఇంత చలిలో
మనం గజగజ ఉరుగుతున్నాం. కానీ బార్డర్లో ఎంత ఉంటుంది, ఎంత శ్రమ పడుతుంటుంది, ఎన్ని జాకెట్లు వేసుకున్నా కూడా, ఎందుకంటే ఆ కష్టం మాకు తెలుసు, మేము చూసాం కాబట్టి. బట్ వాళ్ళకి హెడ్సప్ చెప్పాలి మనం. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపో. యా మనందరూ కూడా Hats off. హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చెప్పాలి నిజంగా. వాళ్ళు అవును. భుజం తట్టి ధైర్యం వాళ్ళని చెప్తారు. అలా వదిలేసి Yes, వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళు ఎంత బాధతో ఉన్నారా, ప్రౌడ్ తో Yes. కూడా ఉంటున్నారు వాళ్ళు. కానీ ఫ్రెండ్స్, నేను ఇచ్చే ఏ రోజు మీ లైఫ్ లో చిట్కా ఏంటంటే, చెప్పు 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 చెప్పు. మా కెమెరా కూడా భయపడ్డాడు. సో నేను చెప్పే చిట్కా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒకప్పుడు వీళ్ళకి ఒక విజన్ ఉండేది, అంటే మనం వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి, ఫ్యూచర్లో అప్పుడు మనం కలిసి ఉండొచ్చని. కోవిడ్ వచ్చినప్పటి నుంచి నా ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా కష్టపడాలి అని దూరం దూరం ఉండి, ఆ కష్టపడి తర్వాత మనం బతుకుండం లేదంటే అప్పుడు ఆ డబ్బులు మనం ఖర్చు చేసుకోలేము. సో మీరందరూ మీ లేదు, ఫ్యామిలీస్ COVID చాలా మందిని మార్చింది. మార్చింది. Lesson. మీరందరూ Lesson. కూడా చాలా మారండి, మార్చింది. ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేయండి. ఇది మా డాడీ చెప్తుంది. అదొకప్పుడు జనరేషన్, అదొకప్పుడు ఎరా, అప్పుడులో రోగాలు ఏమి ఉండేది కాదు, బాగా తిని బతికేవాళ్ళు. ఇప్పుడు వాసన ఇలా పీల్చుకుంటుంటేనే మనకి వైరల్ వస్తుంది, నిమోనియాలు అన్నీ వస్తున్నాయి. మనం ఎంతకాలం బతుకుంటామో తెలీదు. సో మీరందరూ కూడా ప్రయారిటైజ్ చేసి ఫ్యామిలీని బాగా ఇవ్వండి. డబ్బులు ఏముందండి, ఇప్పుడు కాకపోతే తర్వాత కూడా సంపాదించుకోవచ్చు. అలా అలా నేను అనుకున్నాను. ఓకే, చిట్కలేండి ఒకసారి. థ్యాంక్ యూ. ఇక్కడ మా కరీం ఇందాక నుంచి బాగా నేను ఏం చెప్తున్నాను చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు కదా. ఇప్పుడు కరీం గురించి ఒక పెద్ద నిజాన్ని చెప్పబోతున్నాను అనమాట. నీకు గుర్తుందా లేదో నేను చెప్తా. లేదు లేదు, మీ ఆవిడ కూడా నవ్వుకుంటుంది. మంచిదా పాడదా? మంచిదిరా నీకు. చెప్తాను. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అయితే మా వారు హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని మమ్మల్ని పిలిచేశారు. హైదరాబాద్ లో మేము కాపురం పెట్టేశాక మా కరీము ఒకరోజు చూడటానికి మా ఇంటికి వచ్చాడు. అప్పుడు చిన్నోడు కరీం. ఏ క్లాస్ మా పెళ్ళప్పుడు నువ్వు? అప్పుడు చిన్నగానే ఉంటాం. అదే ఏ క్లాస్ చదివేవాడు అప్పుడు? 8th క్లాస్ 9th 7th 8th. అయితే అప్పుడు చిన్నగా వచ్చాడు కదా. నెక్స్ట్ డే మా వారు షూట్కి వెళ్తుంటే బావగారు నేను షూటింగ్కి వస్తానని వెళ్ళాడు. చెప్పేస్తున్నా ఏదో గుర్తుకు వస్తుంది, అదే వస్తుంది. ఉంటుంది. అయితే షూట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా వారు హీరోగా చేస్తున్నారన్నమాట. ఆ షూట్, ఆ సాంగ్ షూట్ అవుతుంది. ఆ సాంగ్లోనంట మా వారు హీరోయిన్ ఎత్తుకుని గిరగిరగిర తిప్పేస్తారనమాట. అది చూసాడు తను లైవ్లో చూడటం, అదే ఫస్ట్ టైం మాట. అమ్మో, మా అక్క ప్లేస్లో హీరోయిన్ ఇలా గిరగిర తిప్పేస్తున్నారు బావగారు అని తను ఆ మైండ్లో అంటే షాక్గా అలా ఉండిపోయాడంట. అంటే రియల్గా చూసాడు కదా. అదే టేకు ఒక 4-5 సార్లు తీయించేసరికి అమ్మో బావగారు అమ్మాయిని పట్టుకొని బాగా తిప్పుతున్నారు షూట్లో అని మైండ్లో పెట్టుకొని ఆ రోజు ఇంటికి షూట్ నుండి వచ్చేసాక రాత్రి నా దగ్గరికి వచ్చి అక్క నీకు ఒక మాట చెప్తాను అన్నాడు. ఏంట్రా అంటే మళ్ళీ బావగారికి చెప్పకే నువ్వు అన్నాడు. అబ్బాయి నేను ఎందుకు చెప్తాను, నేను అస్సలు చెప్పను. మామూలుగా చాలా బాగా చెప్పింది. నేను చెప్పను. ఏంట్రా అన్నాను. అమ్మో నువ్వు బావగారికి చెప్పేస్తే నాకు ఉంటుంది అక్క, మరి నిజం చెప్పు, నువ్వు చెప్పవు కదా అంటే అస్సలు లేదు. ఎరా వెళ్ళావు కదా షూటింగ్ కి, ఏం జరిగింది అక్కడ, ఏంటి, ఎలా ఉన్నారు, హీరోయిన్ ఎలా ఉంది, బావ ఎలా ఉన్నారు? లేదక్క, హీరోయిన్ తో బావ ఇలా తీసుకుని ఇలా తిప్పారు, ఇలా చేశారు, అలా చేశారు అంటే అవునా, మళ్ళీ ఈ మాట బావకు చెప్పొద్దు అని చెప్పి నేను అన్నాను. అంటే అసలు ఏమీ చెప్పను అన్న తర్వాత నేను చెప్తాను. అన్న తర్వాత మా వారు రూమ్లోకి వెళ్ళాను. నేను వెళ్ళి తలుపేసాను. వేసి ఏవండి హీరోయిన్ పెట్టుకుని గిరగర తిప్పేది ఒక్క షాట్లో అయిపోతాయి కదా, మీరు అన్ని టేకులు తీసుకొని ఆ హీరోయిన్ పెట్టుకొని ఎందుకండి తిప్పేశారని ఆ రాత్రంతానండి నేను అడుగుతూనే ఉన్నాను. మా వారు చెప్తూనే ఇదంతా విని మా వారు ఎవరు చెప్పారు తనకి, ఆహా కరీం వచ్చాడు ఉంది పని అని. నెక్స్ట్ డే మా వారు రెడీ అయిపోయి తనేమో ఇంకా నెక్స్ట్ డే షూటింగ్కి ఇంక వెళ్ళాను, హైదరాబాద్ తిరిగి చూస్తానని ఉండిపోయాడు. లేదు, నెక్స్ట్ డే కూడా నేను రెడీ అయిపోయి ఎంతో పాటు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా. లేదు ఉండు నువ్వు ఊరంతా తిరగటానికి ఉండిపోయారు నాతోటి. ఉండిపోతే మా వారు తన దగ్గరికి వచ్చి లేదు నువ్వు కూడా నాతో షూటింగ్కి రా అన్నారు. అనగానే ఇదేంటి నిన్న చూశాను కదా అదే షూటింగ్ కదా అని అనుకొని ఓకే బావగారు పిలిచేస్తున్నారని చక్కగా వెళ్ళాడు. ఇంకేమైనా ఎక్సైటింగ్ ఉందని చెప్పి చాలా ఎక్సైటింగ్ వెళ్ళాడు. అక్కడ నుంచి నువ్వు ఏం చెప్పారు అయితే షూట్కి తీసుకువెళ్ళి ఒక పక్కకి తీసుకెళ్ళి మరి ఏం వార్నింగ్ ఇచ్చారో ఏంటో తెలియదు కానివ్వండి. మా వారు అసలు ఏం చెప్పారో తెలియదు కానీ ఇప్పటి వరకు తన నోటి నుండి ఒక్క మాట కూడా రావట్లేదు మా వారి గురించి. అరే మామూలుగా అడుగుతాను బావగారితో బయటకు వెళ్ళగదా ఏం జరిగింది అక్క
ఏం జరిగినా సరే నువ్వు వెళ్ళాం, చూసాం, మీ వచ్చాం. శ్రీవారి దగ్గర అడిగి తెలుసుకో అక్క, నాకు సంబంధం లేదు. ఇప్పటికీ అనుమానం, ఒరే చెప్పలేరా చెప్పరా అంటే ఇప్పటికీ అనుమానం నా మీద. ఈ అనుమానపు పక్షి అయిపోయాడు నాకు ఈడు. మరి చెప్పడానికి ఇప్పుడు చెప్పారు కదా అందుకని. అస్సలు నోరు ఇప్పుడు ఆయిషా తను నోరిప్తే యుద్ధాలు జరిగిపోతాయి, ఇప్పకూడదు. కొన్ని ఇవ్వకపోతేనే బాగుంటాయి. అస్సలం వాలేకుమ్ రహమతుల్లాహి వబరకాతు భాబీ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మా ఫాతిమా యానివర్సరీ అయ్యింది లాస్ట్ మంత్, ఇప్పుడు నా యానివర్సరీ. ఏ అప్పు రిహాన్ అనుకోకుండా యానివర్సరీకి వచ్చేసారు. వచ్చేసాం. నా పెళ్ళికి రావాలి కదా భాబీ, నా పెళ్ళికి రావాలి కదా, మరి అప్పుడు రాలేదు కదా. వాలేకుమ్ సలాం రిహాన్. నా పెళ్ళికి అప్పుడు రాలేదు కదా, కాబట్టి ఇప్పుడు రావాలి. జైద్ జైద్ బాయ్, టాటా. మా మీటి చక్కగా ట్యూషన్ నుండి వచ్చేసి మా మ్యారేజ్ కి వచ్చేసింది. నేను చాలా మంచి గైస్, టైం కి ట్యూషన్ కి వెళ్తా నేను. ఈ బ్లాగ్ చూస్తున్నారు అందరూ. ట్యూషన్ సార్ కూడా చూస్తున్నారు. హాయ్ సార్. లేదు బేబీ సిట్టర్ మీద కూర్చొని చూసారా? ఎందుకంటే ఇక్కడ మీటు congested గా ఉంది. అమ్మ నాన్న పెళ్లి రోజు ఈ రోజు తెలుసా నీకు? ఎందుకు తెలీదు? అందుకే వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి భోజనం చేయడానికి. పెళ్లి భోజనం ఫ్రీ ట్రీట్. చూడండి గైస్, వీళ్ళిద్దరు అత్త కోడలు బాగా మాట్లాడుతున్నారు. మా అక్క అయితే మంచి డ్రైవింగ్ చేస్తుంది, సూపర్ రేసర్ ఆమె. మీరు నాకు ₹1,00,000 ఇచ్చినా నేను అటు సైడ్ తిరిగాను. మళ్ళీ కోటి వచ్చేసింది బాబోయ్. మా ఫాతిమాకు కోటి రాకుండా అవ్వదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ కోటి సార్లు చెప్తుంది ఆ కోటి. అండ్ మా అత్త జైదు ए इन लोगों का एनिवर्सरी विश करो. థ్యాంక్ యూ శుక్రియా. థ్యాంక్ యూ షయాజ్. వాలేకుమ్ సలాం రహమతుల్లాహి వబరకాతుహు. థ్యాంక్ యూ సో మచ్ షయాజ్. చికెన్ దుంప చికెన్ దుంప అదే చూసి మీరిద్దరు ఎందుకు లేట్ గా వచ్చారు? పాపం ఇద్దరు డ్యూటీ చేసుకొని లేట్ గా వచ్చారు. చూసారా వీళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మా ప్రాణాలు తీయడానికి వీళ్ళున్నది. बोलो मैजिक है कैसा? ఓకే ओके कैसे है आता नहीं आता नहीं వచ్చేయకో आता ओके मीठू बोलना వచ్చేయకో बोलना क्या बोलते हैं हाँ వచ్చే कहा आना नहीं ना ఓకే వచ్చే मीठी क्या मैजिक क्या कर रहे? సో గైస్ ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ ట్రిక్ చేయబోతున్నాను. సో అది మ్యాజిక్ చేసిన తర్వాత చెప్తాం, మ్యాజిక్ కాదు. సో ఇది ఫస్ట్ కార్డ్. ఓకే ఏమొచ్చింది? అది ఏమొచ్చిందో మీరు చెప్పాలి. అదేంటది? ఏమొచ్చిందో మీరు చెప్పాలి. మాయా లేదు, మంత్రం లేదు, మీటి చేసే మ్యాజిక్ ఏమీ లేదు.
సో గైస్ ఇది ఏ కార్డ్ చెప్పండి. ఏమని చెప్తావు? అదే సారీ మళ్ళీ చేస్తా ఒక్క నిమిషం. ఇది ఏ కార్డ్ చెప్పండి గైస్. అది 5 ఉంది, గుర్తుంది. గుర్తుందా? సో ఇప్పుడు నేను అదే కార్డ్ మళ్ళీ తీస్తాను. ఓకే, కైకు సో ఇది ఏ ఆఫ్ క్లోవర్. క్లవర్, కరెక్ట్, రైట్, క్లోవర్ కరెక్టేనా? కరెక్ట్. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తాను. ఏ ఆఫ్ క్లోవర్ కనిపిస్తుందా? ఇప్పటి వరకు మా అన్నయ్య నేర్పించిన మ్యాజిక్ ట్రిక్ మీటికి రాలేదు. ఈ నెంబర్ చెప్పండి. 6. ఓకే, నెక్స్ట్ వచ్చేది జోకర్. కరెక్ట్. నెక్స్ట్ వచ్చేది 10 బ్లాక్. 10. బ్లాక్. ఎలా అది నెక్స్ట్ వచ్చేది చూడకుండా ఎలా 6 బ్లాక్. అంటే నా చేతులు దాని మీద అలా ఆడుతూ 6 బ్లాక్ 6 ఇది. నెక్స్ట్ వచ్చేది కూడా 6 బ్లాక్, అది వేరే కలర్. ఈ విధంగా మనం చేసుకుంటా పోవచ్చు. ఎన్ని కార్డులు అయినా సరే అలా చెయ్యి టచ్ చేసేసి కార్డు నేను చెప్పగలుగుతాను. 4 ముక్కలైనా చెప్పేయచ్చు. ఎన్ని ముక్కలైనా చెప్తాను. మొత్తం కార్డులు అయిపోయిందాకనే చెప్తాను. క్లాప్స్. తర్వాత ఒక ముక్క తీసుకోండి, మీ ఇష్టం వచ్చింది. చికెన్ ముక్క, మటన్ ముక్క చూసుకున్నారు కదా మీరు. ఇప్పుడు నేను కలుపుతాను చూడండి. కలిపేశాను. ఓకే, ఆయన ముక్క నేను చెప్తాను. ఆయన ఏ ముక్క చేశాను నేను చెప్తాను. అది ఎలా అనేది మీకు నేను చెప్తాను. ఎలా చెప్తారు ఎలా అంటే జైద్ జావ్. వావ్, ఇదేనా? అదేం కాదు, ఇంకొకటి అది. అది మీ దాంట్లో పెట్ట, మా దగ్గర ఉంచుకుంటాం. అది లేదు, పెట్టాలి కదా, పెట్టకపోతే ఎలా? ఓకే, ఇప్పుడు చెప్పాలి. మొత్తం మాలు మీద కేసమ్మా. కరెక్ట్. ఇస్ బార్ కరెక్ట్. క్లాప్స్ క్లాప్స్ చిటికలు. మీరు 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 చిటికలు. వెరీ గుడ్. ఇంకోసారి మీరు చేయండి. నేను తీసి మరి ఇందులో పెట్టను. నేను పెట్టను. నేను ఎక్కడెక్కడో పైన పెట్టండి. పైన పెట్టను. పైన పెట్టాలి. లేదు, కింద కూడా లేదు, మధ్యలో పైన పెట్టాలండి. పైన పెడితేనే మీకు కరెక్ట్గా వచ్చింది. ఈ ట్రిక్ తెలిసింది. ఓకే, కరెక్ట్. ఏ చిటికెలు చిటికెలు. Hi guys. This and this butterscotch and that one is red velvet. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సరీ టు యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డియర్ మమ్మీ డాడీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. May God bless you, mommy, daddy. मम्मी नाम में ऐसे खड़ा फोटो करता हूँ. Okay. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మా వారికి ఒక మంచి గిఫ్ట్ ను నేను ముందే ఇచ్చేసాను. ఎప్పుడు 32 ఇయర్స్ బ్యాక్ ఏం గిఫ్ట్ అనుకుంటున్నారు? 3 రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చాను. అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి ఆ గిఫ్ట్ జీవితాంతం సరిపెట్టాను. మేము ముగ్గురం జాతి రత్నాలు. అది నిజమే, అది నిజమే. రింగ్లా పెట్టుకోవాలన్నా 2 in 1 బ్యాంగిల్లో వాడాలన్నా సిల్వర్ అది మీరేం వాడుకుంటారో వాడు. నేను ఇది ఫస్ట్ గిఫ్ట్ ఫ్రెండ్ కొని వేస్తుంది. ఫస్ట్ గిఫ్ట్ ఓకే. ఫాతిమా గిఫ్ట్ థ్యాంక్ మీకు కూడా ఉంది. మీకు ఈ మధ్యకాలంలో బయటకు వెళ్తుంటే దిష్టి తగులుతుందని నేనే ఒక రింగ్ మీకు. उसमें तो बाजू उंगली में नहीं जाना नहीं दूसरे ఓకే उसमें चल गया. వావ్. అరే నేను మా అక్క కలిసి ఇచ్చాము గైస్. లేదు ఫ్రెండ్స్ ఓన్లీ మై మనీ. ఏంటి ఏంటి ఏమన్నావు? నేను మా అక్క కలిసి ఇచ్చాము. లేదు ఫ్రెండ్స్ లేదు. దున్నపోతులో పడుకుంది ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్. లేదు గిఫ్ట్ అనేటప్పటికి మా మీటింగ్ ఉంటుంది.